ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ భూమి మీద చాలా ప్రదేశాలు ఉంటాయి, కానీ వాటిలో కొన్ని ప్రదేశాలు మాత్రం ఖచ్చితంగా మనం వేరొక ప్రపంచంలో ఉన్నామేమో అన్న ఫీలింగ్ని కలిగిస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో హిమాలయాస్ అనేవి కూడా ఒకటి. అండ్ పర్టికులర్గా చెప్పాలంటే మౌంట్ ఎవరెస్ట్ అనేది చాలా ముఖ్యమైనది వీటన్నిటిలోకెల్లా. ఇది 29,029 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ భూమి మీద ఇప్పటివరకు రికార్డ్ అయిన అత్యంత ఎత్తైన పాయింట్ ఇదే. బుర్జ్ ఖలీఫా కూడా 828 మీటర్ల ఎత్తులో మాత్రమే ఉంటుంది, కానీ మౌంట్ ఎవరెస్ట్ మాత్రం 8,611 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సో చాలా అంటే చాలా పెద్దది. అండ్ చాలా మందికి దీన్ని ఎక్కడం అంటే డ్రీమ్ కూడా. ఎంతోమంది డేరింగ్ క్లైంబర్స్ దీని మీదకి ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళలో కొంతమంది సక్సెస్ అవుతూ ఉంటారు, కొంతమంది ఏమో ఫెయిల్ అవుతూ ఉంటారు. అండ్ 1865లో దీనికి రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ వారు ఆ పేరు అయితే ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు చాలామంది దీన్ని ఎక్కడానికి ట్రై చేశారు. అండ్ అందులో ఎంతోమంది చనిపోయారు. సుమారుగా 300 మంది అయితే చనిపోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది మనుషులకి అంత కంఫర్టబుల్గా ఉండదు, చాలా కష్టమైన ఎన్విరాన్మెంట్ ఉంటుంది. టెంపరేచర్స్ అనేవి సడన్గా ఒక్కొక్కసారి -20°C కూడా పడిపోతూ ఉంటాయి. అండ్ అవలాంచెస్ అనేవి ఎప్పుడు వస్తూ ఉంటాయో ఎప్పుడు పోతూ ఉంటాయో ఎవరికి కూడా తెలియదు. అండ్ కొన్నిసార్లు వేస్ట్ ల్యాండ్స్ అనేవి ఉంటాయి. ఆయా ప్రాంతాలలో మనకి ఆక్సిజన్ కూడా అసలు దొరకదు. సో అందుకని ఆక్సిజన్ ట్యాంకులు కూడా మనతో పాటు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం సరిగ్గా ఊపిరిని అయితే పీల్చుకోగలుగుతూ ఉంటాం. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ కారణంగానే ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది ఒక రిస్కీ ప్లేస్గా కూడా మారిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చనిపోయిన వాళ్ళలో చాలా మంది యొక్క మృతదేహాలు ఇప్పటికీ దొరకలేదు కూడా, కొంతమందికి మాత్రమే దొరికాయి. అండ్ ఇవి మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలో మనకి మిస్టిసిజంకి సంబంధించిన ఎన్నో కథలు వినిపిస్తూ ఉంటాయి. పారానార్మల్ యాక్టివిటీస్కి సంబంధించిన ఎన్నో స్టోరీస్ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడి లోకల్ షెర్పా పాపులేషన్ వాళ్ళు ఉంటారు. వాళ్ళే సాధారణంగా చాలామందికి గైడ్స్గా, లేబర్స్గా పనిచేస్తూ ఉంటారు ఎవరైతే ఈ ఎవరెస్ట్ మీదకి ఎక్కాలనుకుంటారో వాళ్ళకి. అయితే వాళ్ళు ఏమని చెబుతారంటే ఈ ప్రాంతంలో ఒక భయంకరమైన ఏప్ లాంటి క్రియేచర్ ఒకటి కనిపిస్తూ ఉందని, అది ఎవరెస్ట్ యొక్క సైడ్ భాగంలో నివసిస్తూ ఉందని, దాని పేరు యతి అని కూడా చెబుతూ ఉంటారు. అండ్ ఈ ప్రాంతంలో గోస్ట్ సైటింగ్స్ అనేవి కూడా చాలా కామన్ అని చెబుతూ ఉంటారు. అయితే చాలామంది మాకు ఇక్కడ యతి కనబడిందని కూడా చెబుతూ ఉంటారు, బట్ నమ్మరు కొంతమంది. వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఇల్యూషన్ కారణంగా అలా క్రియేట్ అవుతుందని, ఫాగ్ కారణంగా మనకు అలా అనిపిస్తుందని, అండ్ ఆక్సిజన్ సరిగ్గా లేకపోవడం వల్ల మన బ్రెయిన్ కొన్నిసార్లు ఇబ్బంది పడుతుందని, అలాంటప్పుడు ఈ విజువల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి తప్పించి నిజానికి అక్కడ ఏమీ లేవని అయితే చెబుతూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అయితే 2018లో ఇంటర్నెట్లో ఒక విషయం బాగా హల్చల్ చేసింది. అదేంటంటే ఈ ప్రాంతంలో ఒక యూఎఫ్ఓ అనేది కెమెరాలో చిక్కింది అన్న వార్త. అది మౌంట్ ఎవరెస్ట్ యొక్క బేస్ క్యాంప్ నుంచి ఒక క్లైంబర్ తీయడం జరిగిందని చెప్పారు. బేసిక్గా ప్రతి ఏడాది కూడా కొన్ని 100 మంది క్లైంబర్స్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ముందు అక్కడే క్యాంప్ అయితే వేస్తూ ఉంటారు. ఆ తర్వాతే మౌంట్ ఎవరెస్ట్ మీదకి తమ యొక్క ప్రయాణాన్ని అయితే మొదలు పెడుతూ ఉంటారు. అలాగా ఈ వ్యక్తి కూడా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఇతని పేరు డేవిడ్ బ్రీషర్స్. ఇతను ఒక మౌంటైనర్ మరియు ఫిల్మ్ మేకర్. ఇతను 2012లో మౌంట్ ఎవరెస్ట్ యొక్క పైభాగానికి చేరుకుందామన్న ఉద్దేశంలో ఆ బేస్ దగ్గర స్టే చేశాడు. బేసిక్గా అతను ఒక ఎక్స్పీరియన్స్డ్ క్లైంబర్. అండ్ అతను మౌంట్ ఎవరెస్ట్ అంతకుముందు చాలాసార్లు ఎక్కడం జరిగింది. అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ కూడా అతనికి బాగా తెలుసు. అండ్ ఇన్ఫ్యాక్ట్ 1996లో 8 మంది క్లైంబర్స్ చనిపోవడం జరిగింది ఆ మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కుతున్న టైంలో. బట్ అప్పుడు కూడా ఈయన సర్వైవ్ అయిపోయాడు. అయితే ఈ బ్రీషర్స్ ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్ని అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాటిని కూడా కంటిన్యూస్గా ఫోటోలు తీస్తూ కాలక్రమేణా అక్కడ వస్తున్న మార్పులన్నింటినీ కూడా అందరికీ తెలియజేయాలనుకుంటాడు. సో దీనికోసం అతను 2 బిలియన్ పిక్సెల్స్తో ఒక ఫోటోని అయితే తీస్తూ వచ్చాడు. అంతకుముందు కూడా తీశాడు, ఆ టైంలో కూడా తీశాడు. అయితే అతను అలా ఫోటోలు తీయడానికి చాలా టైంని కేటాయిస్తూ వచ్చాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే అంత భారీ ఇమేజ్ని తయారు చేయాలంటే 477 సెపరేట్ ఇమేజెస్ని కలపాల్సి ఉంటుంది. అండ్ అవి కూడా చాలా హై డెఫినిషన్ మొజాయిక్ కాంపోజిషన్ ఇమేజెస్. అయితే ఆ ఫోటోలలో ఒక ఫోటో మాత్రం చాలా మిస్టీరియస్గా మారిపోయింది. ఎందుకంటే దాన్ని కొంచెం జూమ్ చేసి చూసినట్టయితే
ఆ ఫోటోలో పై భాగంలో మనకి ఒక వింతైన వస్తువు అనేది కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ స్టోరీని మొట్టమొదటిగా UFO టుడే అనే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అయితే టెలికాస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మార్చి 24, 2017 మొట్టమొదటిసారిగా దీని గురించి అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని చూపిస్తూ వాళ్ళు ఏమని చెప్పారంటే ఆ ఆబ్జెక్ట్ అనేది ఒక ఫ్లయింగ్ డిస్క్ లా కనిపిస్తోంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దాని యొక్క హైట్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తోంది. మౌంట్ ఎవరెస్టే చాలా ఎత్తైందంటే దానికంటే చాలా ఎత్తులో కనిపిస్తోంది ఇది. సో ఖచ్చితంగా హెలికాప్టర్స్, డ్రోన్స్ అంత ఎత్తుకైతే చేరుకోలేవు కాబట్టి ఇది వాటికి మించిందే అని అయితే అతను అభిప్రాయపడుతూ చెప్పాడు ఆ యూట్యూబర్. దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే మా దగ్గర లేదు, కానీ ఇదైతే మాత్రం చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా మిస్టీరియస్గా అనిపిస్తోంది. అండ్ ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన మౌంటైన్కి ఇంకా ఎత్తులో ఇది ప్రయాణిస్తూ ఉందంటే ఖచ్చితంగా ఇదేదో వింతైనది, దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం అయితే ఉన్నదని అతనైతే అభిప్రాయపడ్డాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ఛానల్కి ఉన్న రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే స్టార్టింగ్లో చూశారు. వాళ్ళు దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ఈ విషయం మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఫిబ్రవరి 2018లో తెలిసిందో, అంటే దీనికి సంబంధించిన ఇమేజ్ని కొంతమంది స్క్రీన్ షాట్ తీసి బయటికి రిలీజ్ చేశారు. సో అప్పుడు ఇది బాగా వైరల్ అయిపోయింది. అండ్ UFOలకు సంబంధించి ఉన్న కాన్స్పిరసీస్కి ఇది కొంచెం ఫ్యూయల్ని యాడ్ చేసినట్టు అయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ UFO టుడే ఛానల్ వాళ్ళు తమ యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఏమని మెన్షన్ చేశారంటే బేసిక్గా హిమాలయాల్లో డీప్ అండర్ గ్రౌండ్ బేసెస్ అనేవి ఉన్నాయని ఎప్పటి నుంచో రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా UFOలకు సంబంధించినవి అన్న థాట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఎత్తి కనిపిస్తుందని కూడా చెబుతున్నారు. ఇవన్నీ కూడా మెన్షన్ చేశాడు అతను. అయితే ఇది వినడానికి కొంచెం కష్టంగానే అనిపిస్తున్నప్పటికీ కూడా ఈ సైటింగ్ అనేది జరిగింది ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన పర్వతం మీద. సో దాని కారణంగా ఇది ఖచ్చితంగా మిస్టరీని క్రియేట్ చేసింది. 1933లో బ్రిటిష్ క్లైంబర్ అయిన ఫ్రాంక్ స్మితే అనే ఒక వ్యక్తి కూడా మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో UFOలు ఉన్నాయంటూ మాట్లాడడం జరిగింది. అంటే ఆయన ఆల్మోస్ట్ 28,100 అడుగులకు చేరుకున్న తర్వాత, అంటే థర్డ్ స్టెప్ని చేరుకున్న తర్వాత ఎవరెస్ట్ యొక్క నార్త్ రిడ్జ్ దగ్గర ఆయన ఆకాశంలో 2 UFOస్ని అబ్జర్వ్ చేశాను అని చెప్పాడు. అండ్ దీని గురించి తర్వాత అందరికీ కూడా క్లియర్గా చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే అవి చూడడానికి ఏవో ఒక బెలూన్ షేప్లో అయితే ఉన్నాయి, కానీ అలాగని బెలూన్స్లా లేవు, స్క్వాట్లా ఉన్నాయి. వాటి కిందన అండర్ డెవలప్డ్ వింగ్స్ అయితే కనిపించాయి నాకు. అండ్ అది చాలా వేగంగా తిరుగుతున్నట్టుగా కనిపించింది, కానీ ఏమాత్రం కదలిక లేనట్టుగా కూడా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెంగా పల్సేట్ అవుతూ ఉంది. అండ్ ఆ పల్సేషన్ నేను నమ్మలేకపోయాను. నా కళ్ళెదురుగా ఏముందో అది కనిపిస్తోంది, మాయమవుతోంది, కనిపిస్తోంది, మాయమవుతోంది. సో చాలా షాకింగ్గా అనిపించింది అన్నాడు. అండ్ ఇంకో మాట కూడా చెప్పాడు. అదేంటంటే అతను యాక్చువల్గా ఆ ప్రయాణాన్ని ఒంటరిగా చేయాలనుకున్నాడు. సో ఒంటరిగానే పైకెక్కాలనుకున్నాడు. కానీ పైకెక్కిన తర్వాత అతనితో పాటుగా అక్కడ ఇంకొకరు ఉన్నట్టుగా కూడా అతనికి అనిపించిందంట. అండ్ ఖచ్చితంగా ఎవరో తనని వాచ్ చేస్తున్న ఫీలింగ్ అయితే తనకు కలిగింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ తన దగ్గర కేక్ ఒకటి ఉంటే ఆ కేక్ని 2 ముక్కలు చేసి ఇంకెవరైనా తీసుకుంటారన్న ఉద్దేశంతో ఇంకొక దగ్గర పెట్టడం కూడా జరిగిందంట అతను. అండ్ కొంతసేపటికి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ కేక్ అనేది కనిపించలేదంట కూడా. అండ్ సేమ్ ఇలాంటి సంఘటన మరొక ఇద్దరు క్లైంబర్స్కి 1975లో జరిగింది. వాళ్ళిద్దరు పేర్లు డౌగల్ హ్యాస్టన్ అండ్ డౌగ్ స్కాట్. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ పై వరకు వెళ్ళారు. కానీ పై వరకు వెళ్ళిన తర్వాత చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి వాళ్ళకి. సో ఆ రోజు రాత్రిపూట వాళ్ళు అక్కడే స్టే చేయాలనుకున్నారు ఒక చిన్న ప్రాంతంలో. అయితే ఆ రోజు అక్కడ స్టే చేస్తున్న టైంలో వాళ్ళతో పాటుగా ఎవరు ఉన్నట్టు అనిపించిందంట. అంటే ఒక స్నో కేవ్లో ఉన్నారు వీళ్ళు, కానీ వీళ్ళిద్దరే కాకుండా అక్కడ ఇంకొకరు ఎవరో ఉన్నట్టుగా వాళ్ళకి అనిపించిందని, అండ్ మాటలు కూడా వినిపించాయని, అండ్ ఆ పైకి ఎలా వెళ్ళాలో, ఎలా సర్వైవ్ అవ్వాలో ఆ వాయిసే వాళ్ళకి తెలియజేసిందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మౌంట్ ఎవరెస్ట్ మీద UFO బేస్ అనేది ఉన్నది అనడానికి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు అయితే కనిపిస్తూ ఉంటాయి. బట్ అది నిజం అనేది ఎవరు కూడా పూర్తిగా తేల్చలేకపోతున్నారు. ఎందుకంటే బేసిక్గానే అక్కడికి చేరుకోవడం అనేది చాలా కష్టమైన పని. అయితే ఇప్పటికీ కూడా చాలామంది వాళ్ళు చెప్పిన వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఆక్సిజన్ అనేది లేకపోవడం వల్ల మన బ్రెయిన్ పర్సెప్షన్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో దాని కారణంగానే అలా కనిపిస్తూ ఉంటాయి అనేది చెబుతూ ఉంటారు. అయితే ఎవరు కూడా ఈ ఆబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. అంటే ఈ బ్రీషర్స్ యొక్క ఇంక్రెడిబుల్ ఇమేజ్ నుంచి కనబడిన ఆబ్జెక్ట్ నిజంగానే ఇది ఏదైనా ఒక మిస్టీరియస్ ఆబ్జెక్టా, ఒక UFO? స్కాట్ బ్రాండో అనే ఒక వ్యక్తి కూడా UFOofinterest.org అనే ఒక వెబ్సైట్లో దీని గురించి రెస్పాండ్ అవుతూ ఏమని చెప్పాడంటే ఖచ్చితంగా ఇది ఏదో ఒక పక్షి అయితే అయి ఉండాలి అని చెప్పాడు. కానీ ఆ ప్రాంతంలో అంత ఎత్తులో తిరిగే పక్షులు అయితే మాత్రం మనకు ఎక్కడా కూడా కనిపించవు. అండ్ ఒకవేళ కనిపించేటట్టయితే ఇది ఎగురుతూ కనిపించాలి అండ్ మిగతా ఫొటోస్లో కూడా కనిపించాలి, కానీ అలా కనిపించలేదు. మాథ్యూ లాఫ్హాగన్ అనే ఒక వ్యక్తి కూడా తన యొక్క వెబ్సైట్లో దీని గురించి ఏమని రాశారంటే ఇది మేబీ కెమెరా యొక్క డర్ట్ కూడా అయి ఉండొచ్చు, లెన్స్ మీద పడింది అని కూడా అన్నాడు. అంటే 500 దాకా ఫోటోలు అయితే అతను తీయడం జరిగింది కదా. సో ఆ టైంలో ఖచ్చితంగా కెమెరా మీద, లెన్స్ మీద చిన్న డర్ట్ అయితే పడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అది బేసిక్గానే హై రెజల్యూషన్ ఇమేజ్ కాబట్టి ఆ డర్ట్ని కూడా అది క్యాప్చర్ చేయడం అయితే జరిగిందని నేను అనుకుంటున్నాను.
బట్ ఐఎమ్ నాట్ షూర్ అని చెప్పాడు. అయితే మరికొన్ని సజెషన్స్ కూడా వినిపించాయి. అవి ఏంటంటే బేసిక్గానే ఆ ప్రాంతంలో మనకి కొన్ని గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ మౌంట్ ఎవరెస్ట్ అనేది మనకు తెలిసిందే, ఇది నేపాల్కి అలాగే టిబెట్ యొక్క దక్షిణ భాగానికి మధ్యలో ఉంటుంది. అండ్ ఇది మెయిన్ ల్యాండ్ చైనాలో ఒక భాగం నార్త్ సైడ్. సో అది USAF B2 స్పిరిట్ స్టీల్ బాంబర్ కూడా అయి ఉండొచ్చు అని అంటున్నారు. మేబీ అది వేరే యాంగిల్ నుంచి కనపడడం వల్ల అలా కనబడింది అంటున్నారు. లేదంటే RQR గ్లోబల్ హాక్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ కూడా అయి ఉండొచ్చు అంటున్నారు. అవి సాధారణంగా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాయి. సో వాటిలో దేనైనా క్యాప్చర్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నారు. అంటే మేబీ అతను ఒక సర్వైవలెన్స్ మిషన్ని ఫోటో తీయడం జరిగింది, అందులో ఉన్నది చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్ అయి ఉండొచ్చు అంటున్నారు. అండ్ లేదంటే వేరే ఏదైనా దేశానికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ చైనీస్ రాడార్ నుంచి తప్పించుకొని తిరగడానికి అంత ఎత్తులో ప్రయాణిస్తూ ఉండొచ్చు అని కూడా అంటున్నారు. అండ్ మేబీ చైనా వాళ్ళే అప్పుడప్పుడు ఇండియాకి సంబంధించిన ప్రాంతాలన్నింటినీ కూడా మానిటర్ చేయడానికి, లేదంటే ఇండియా మీద అటాక్స్ చేయడానికి, లేదంటే ఇండియాలోని మిలిటరీ యాక్టివిటీని మానిటర్ చేయడానికి దాన్ని ఉపయోగిస్తూ ఉండొచ్చు అని కూడా అంటున్నారు. మేబీ అది మిలిటరీ వెహికలే అయి ఉండొచ్చు అంటున్నారు. ఏమో అయినా అయి ఉండొచ్చు, ఎందుకంటే చైనా రీసెంట్గా ఎయిర్ స్పేస్లో దాని యొక్క టెక్నాలజీని బాగా డెవలప్ చేస్తూ వచ్చింది. సో అలా కూడా అయి ఉండొచ్చు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. బట్ అది నిజమో కాదో ఎవరికి కూడా కన్ఫామ్గా తెలియట్లేదు. సో దాని కారణంగా ఇది UFOనా, లేదంటే ఏదైనా ఒక ఎయిర్ క్రాఫ్టా, లేదంటే చైనా వాళ్ళు చేస్తున్న సీక్రెట్ మిషనా, లేదంటే చైనా మీద అమెరికా చేస్తున్న సీక్రెట్ మిషనా, ఏమో ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అండ్ ఈ మిస్టరీస్ అన్నీ కూడా క్లారిటీ వచ్చేంత వరకు మౌంట్ ఎవరెస్ట్ అనేది ఒక UFO బేసా కాదా అనే విషయం మీద కూడా క్లారిటీ అయితే రాదు మనకి. ఓకే గైస్, చూసారు కదా, ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇంకా షేర్ చేస్తే నా వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.